నల్గొండ పట్టణంలోనే ఎంఎన్ఆర్ గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్స్ బిఎల్ఏల కోసం నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధి దిశగా నడుస్తుందన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది అత్యంత విలువైన హక్కు అని ఆ హక్కును కాపాడుకోవడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత అని అన్నారు. నల్గొండ పట్టణంలోని ఎంఎన్ఆర్ గార్డెన్స్లో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్స్ కోసం నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా నడుస్తుందన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది అత్యంత విలువైన హక్కు అని ఆ హక్కును కాపాడుకోవడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత అని అన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేసుకోవడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడి ఓటు హక్కు పరిరక్షణ కోసం పోరాడుతున్నానని, అదే స్ఫూర్తితో బూత్ స్థాయిలో ప్రతి కార్యకర్త అప్రమత్తంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ ఓటు చోరీ మాత్రమే కాదు, సీటు చోరీ కూడా చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అత్యంత సీరియస్గా తీసుకుని అర్హులైన ఓటర్ల పేర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగిపోకుండా చూడాలని సూచించారు. ఈ శిక్షణా శిబిరానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ ఎస్ఐఆర్ చైర్మన్ పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి హాజరై బిఎల్ఓలకు మార్గనిర్దేశనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో బిఎల్ఓలదే కీలక బాధ్యత అని పేర్కొన్నారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను అత్యంత బాధ్యతాయుతంగా పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, టీపీసీసీ నియమించిన ప్రత్యేక ట్రైనర్ వెంకటరమణ పాల్గొని ఎస్ఐఆర్ విధి విధానాలు, ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ, బిఎల్ఓల బాధ్యతలు మరియు చేపట్టాల్సిన కార్యాచరణపై సమగ్ర అవగాహన కల్పించారు. అలాగే శిక్షణ శిబిరంలో పాల్గొన్న బిఎల్ఓలకు ఓటర్ జాబితా పరిశీలన, సవరణల ప్రక్రియ, ఇంటింటి స్థాయిలో నిర్వహించాల్సిన కార్యక్రమాలు, ప్రజలతో సమన్వయం వంటి అంశాలపై విస్తృతంగా సూచనలు అందజేశారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, నియోజకవర్గ ఎస్ఐఆర్ పరిశీలకులు రామ్జీ, మేయర్ బురి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ అహ్మద్ అష్రఫ్ అలీ, మేయర్ నల్గొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ జూకూరి రమేష్, కనగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం అనుపమారెడ్డి, మాజీ జెడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య, బూత్ లెవెల్ ఏజెంట్స్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ మేయర్ గారు, కార్పొరేటర్లు, మోహన్ రెడ్డి గారు అందరూ అడిగితే టౌన్లో 15 వాటర్ ట్యాంకులు కడుతున్నాం. మనం 12 లక్షల కెపాసిటీతో దానికి సరిపోను. మనం బాలగానికి విదేశాలకు వెళ్ళి కొత్త ఫిల్టర్ పాయింట్ కావాలంటే 83 కోట్లు జీవో తీసుకురావడం జరిగింది. వారం రోజుల్లో మనకు 50 కోట్లు వస్తే మన టౌన్ కూడా కార్పొరేషన్ స్థాయి పెంచుకున్నాం. మనం మున్సిపాలిటీ, ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ లేదు. మండలాల్లో కనగల్ తిప్పర్తిలో 6 కోట్లతో జూనియర్ కాలేజ్ కట్టుకుంటున్నాం. యూనివర్సిటీలో బీ ఫార్మసీ, లా కాలేజీలు ఇట్లా పెట్టుకుంటా పోతే మీరు అడగకుండా నాకు ఏముందా, ఏ రోడ్డు ఏ శాతం మిగిలిపోయిందో నా రోడ్డుకే ఉంది. ఒక 1.5 ఇయర్లోనే మన కాన్స్టిట్యున్సీ మోడల్ కాబోతుంది. ఇలా 2028 ఇంకా 2 నెలల్లో ఎస్ఆర్టీసీ సొరంగం పూర్తయితే మన కాన్స్టిట్యున్సీకి సాగర్ ప్రాంతం కంటే బిడ్డగా మన కాన్స్టిట్యున్సీలు వస్తుంది. మన చూసినాం, మన నల్గొండ జిల్లాలో 6 అసెంబ్లీలు ఉంటే 2,40,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది మన అసెంబ్లీలో. ఎందుకంటే బ్రాహ్మణ ప్రాజెక్టుతో కూడా 20-30 ఊరు నింపుకుంటే గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఒక నల్గొండ మండలంలో 1,00,000 మెట్రిక్ టన్నులు వచ్చింది. ఇవన్నీ కూడా నేను ఒక్కనే కాదు, మీరు నాయకులు, మీరు కష్టపడుతున్నాం, నేను కష్టపడుతున్నా. ఇంకా కూడా మనం అభివృద్ధి కార్యక్రమాలు మన కాన్స్టిట్యున్సీని మోడల్గా చేయడానికి గొట్టుగూడ హై స్కూల్, జూనియర్ కాలేజ్ మోడలే కాదు, ఎన్జీ కాలేజ్ కూడా ఇంకా ఆటోనమస్ బాడీగా కొత్త కాలేజ్ బిల్డింగ్తో పాటు కొత్త కోర్సులు కూడా తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అభివృద్ధి ఇవాళ లేకుంటే ఇవాళ దాని మీద కొంచెం విషయం ఒకసారి షీట్ ఓపెన్ చేయడము. మనము
ఏ డేటా ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అని ఇచ్చడం పుస్తకాలు కూడా ఉంది. ఆ కేటగిరీస్లలో ఏ కేటగిరీకి ఏం కావాలన్నది కూడా మనం క్లియర్గా రాసినాం. వాళ్ళ యొక్క కేటగిరీ వైజ్ వెళ్తాం మనం. ఏ కేటగిరీ వాళ్ళు అంటే 2002 కంటే ముందు వాళ్ళు వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళ ఓన్లీ ఎన్యుమరేషన్ ఫామ్ చేయాలి, 2 ఫోటోలు పెట్టాలి. వాళ్ళ పాత ఓటర్స్ అయితే కొత్త ఓటర్స్ ఉంటారో నాకు కూడా డౌటే అని చెప్పినాక అసలు దేని ఆధారం లేదనుకో, ఎక్కడ లేదు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఎటువంటి ప్రూఫ్ లేదు, వాళ్ళు ఏం చేయాలి? ఎవరికైతే ఉదాహరణకు వెంకన్న అడిగినట్టుగా అసలు ఎలాంటి లేదంటే అంటే సాధారణంగా ఈ మధ్య కాలంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ మెట్రికులేషన్ సర్టిఫికేటు, వాళ్ళ ఆధార్ కార్డు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్, ఒక 12 సర్టిఫికేట్స్ పెట్టిన మనం అందులో ఏదో ఒకటి ఖచ్చితంగా వాళ్ళకు ఉంటుంది. ఖచ్చితంగా మన ఇండియాలో ఆధార్ కార్డు అనేది చాలా మంది ఇక్కడ ఏ స్కీమ్ రావాలన్నా ఆధార్ కార్డు ఉంటుంది, రేషన్ కార్డు ఉంటుంది, ఇట్లా చాలా ఉన్నాయి గవర్నమెంట్. ఆధార్ కార్డు యాక్సెప్ట్ చేస్తలేదు కదా. అది ఆధార్ కార్డు అనేది మనము కంపల్సరీ అని లేదు. ఇది ఐసీగా సుప్రీంకోర్టు చెప్పింది అన్నమాట. కాబట్టి దానికి 1 ఆఫ్ ది ఐటమ్ మనకు 13 ఇచ్చినా మనం అక్కడ 13లో ఏ ఒకటినా సరిపోతుంది. మా దగ్గర మేము ఒక హెల్ప్ డెస్క్ పెట్టి మా సంస్థలు ఇదాగా సంవత్సరం హెల్ప్ డెస్క్ పెట్టి అందరికి హెల్ప్ చేస్తున్నాం. దాదాపు వాటిలో మీటింగ్లో పెట్టి 80-70% వరకు మ్యాపింగ్ చేయించాం. మనం మీరందరూ ఎంతో నమ్మకంతో మేయర్ని గెలిపించారు, కార్పొరేటర్ మెజార్టీ గెలిచినాం, నన్ను గెలిపించారు. తప్పకుండా మీ అందరూ కూడా అందుబాటులో ఉండి పనిచేస్తాం. కానీ మా రిక్వెస్ట్ ఇందులో మా రామవరం చెప్పి క్లియర్గా చెప్పాను, ఇంకొకటి తీసుకొచ్చినా అంత క్లియర్గా చెప్పరు. ఆయనైతేనే కరెక్ట్ చెప్తారని చెప్పి ఇలా సమయం తీసుకొని దాదాపు 4 గంటలు మీరందరూ ఓపికతో కూర్చున్నాం. 1 నెల మీరందరూ కష్టపడి పనిచేయాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ఇది నా కోసం కాదు, కాంగ్రెస్ పార్టీ కోసం కాదు, మన కోసం, మన నల్లగొండ కోసం, మన తెలంగాణ కోసం మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి. వాళ్ళ కుట్రలన్నీ కూడా మేము రోజు గమనిస్తున్నాం. ఢిల్లీ లెవెల్లో మాట్లాడుతుంటాం. ఎట్లా జరిగిందని చెప్పి తమిళనాడులో ఉన్న మన ఎంపీలతో మాట్లాడితే వాళ్ళే షాక్ అవుతున్నాం ఆ రిజల్ట్ చూసి. అందుకని నేను వెస్ట్ బెంగాల్ చూస్తే 4000 ఈవీఎంలే తగలబెట్టేసారు. ఎన్నికల బాక్సులు ఎన్నికలు అయినాక 20 ఏళ్ళ వరకు దాచిపెడతారు. ఎన్నికల 2 నెలలు కాలేదు, మొత్తం తగలబెట్టేసారు. అందుకనే మీ అందరికీ కూడా అవసరమైతే కాబట్టి ఎవరు కూడా మాట్లాడదు. దయచేసి 5 minutes ఇంపార్టెంట్. ఒకరు అడిగిన ప్రశ్న మళ్ళీ ఒకరు అడగకుండా వేరే ప్రశ్న అడిగితే వాళ్ళందరూ కూడా ఇచ్చారు. చెప్పండి సార్ 12 ఓట్ల కంటే పోలీస్ స్టేషన్ ఉండదు కదా, ఇప్పుడు ఉండదు. ఫోన్ చేసి కొత్త పోలీస్ స్టేషన్ ఇస్తారు. 12 ఓట్లు దాటాలి. 1200 కంటే ఎక్కువ ఓటర్లు ఏదైనా పోలింగ్ స్టేషన్లో ఉంటే మనం బిఎల్ఏలో అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు ఒక కంప్లైంట్ బిఎల్ఓ కూడా ఇచ్చి, తహసీల్ ఆఫీస్లో కూడా ఇచ్చి, కలెక్టర్ ఆఫీస్లో కూడా ఇస్తే తప్పకుండా దాన్ని పునర్వ్యవస్థ చేసి దాన్ని తగ్గిస్తారన్నమాట. 1300, 1400. ఎంత దూరం పోలీస్ స్టేషన్ ఎంత దూరం ఉండాలి? 2 కిలోమీటర్స్ లోపల ఉండాలి. కొత్త పోలీస్ స్టేషన్ పెట్టారు తప్పకుండా. ఆ దగ్గరలో 2-3 ప్రాంతాలు